యేసుక్రీస్తు నామములో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మర్మములు, ఆత్మానుసారమైన దర్శనములు, కళ దర్శనములు, ముఖాముఖి దర్శనములు, దేవుని యొక్క స్వరము చేత మాట్లాడిన మాటలను, ఈ మాటలు మనము తెలుసుకుంటూ అనేకముగా విషయాలు తెలుసుకుంటూ మనం ఇంకా దేవునిలో బలపరచబడుతూ ఉంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్న దర్శనాలు. ప్రతి మనిషి పరిశుద్ధాత్మను పొందుకున్నాక అధికంగా ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు అనేకమైన వరాల చేత నింపుతూ ఉంటారు. కొంతమంది 9 కృపావరాలు అనుకుంటారు, కానీ అనేకముగా వరములు ఉన్నవి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క వరముల చేత నింపుకొని వాడుకుంటూ ఉంటాడు. ఈ వరములను దేవుడు అనేకులకు ఇచ్చినప్పుడు ఆ వరముల చేత వారు వాడబడుతూ ఉండగా ఎవరిని మనం దూషించే వారిగా ఉండొద్దు. దేవుడు వారికి ఇచ్చిన తలంతుల చేత వారు వాడబడుతున్నారు, అంతేగాని అవి లేవు ఇవిలా అలా అని ఎవరము కూడా ఒక్క మాట అయినను ఒకరిని దూషించడం అనేది చేయకూడదు. దేవుని మనం నమ్ముకుంటూ దేవునిలో ఉంటూ భక్తి జీవితాన్ని కలిగి మన నోటి నుండే అపవాది మనని పాడు చేస్తూ మన నోటి నుండే మనకి శాపాలు తెచ్చిపెట్టినట్లుగా దేవునికి దూరం చేసినట్లుగా చేస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఒకరిని విమర్శించే రీతిలో విమర్శనగా మాట్లాడకండి. దేవుడు నాకు ఒకరోజు ఒక దర్శనాన్ని చూపించారు. ముఖాముఖి దర్శనం. నేను ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు ఒక దర్శనము, ఒక ఎడారి వంటి స్థలము, ఆ స్థలములో ఒక మొక్క నాటబడి ఆ చెట్టు చాలా ఎత్తుగా ఉంది. ఆ చెట్టుకి మరి చాలా పచ్చగా ఎత్తుగా ఉండి ఆ చెట్టు ఆకులన్నీ రాలిపోతున్నవి. ఆ రాలిపోతుండగా నేను దర్శనం అలాగే చూస్తున్నాను. అవి రాలిపోతూ ఆ చెట్టు కాస్త ఎండిపోయి ఆ చెట్టు భయంకరమైన గాలికి విరిగి పడిపోయింది. నేను అలాగే చూస్తూ దర్శనంలో కనిపెడుతున్నాను. మరలా వెంటనే ప్రక్కన ఒక పెద్ద వృక్షము, ఎంత పెద్ద వృక్షమో, నేను ఎంత పైకి చూస్తున్నా ఎంత పెద్దగా ఉందో. ఆ చెట్టు ఎటు చూసినా వాటి యొక్క మండలు, వాటి యొక్క ఆకులు, పెద్ద పెద్ద ఆకులు, చాలా పొడవైన మండలు, గుబ్బురుగా చాలా పెద్దదిగా, పెద్ద పెద్ద మండలుగా బారుగా ఉన్నవి. ఇంత పెద్ద వృక్షమా అనుకొని అలాగే చూస్తున్నాను. నిజంగా దాని యొక్క కింద భాగము చాలా పెద్దగా, మరి చెప్పలేనంత పెద్దగా ఉంది. చాలా ఇక్కడ సంవత్సరాల చెట్టుగా కనపడుతూ ఉంది. అలాగే చూస్తూ ఉన్నాను ఆ చెట్టుని. ఆ చెట్టు నుండి కొన్ని ఒక చిన్న ఫలాలు వంటివి రాలి పడిపోతున్నవి. అవి చాలా గాలి వచ్చి రాలి పడిపోయిన కాడల్లా అవి ఒక చెట్లగా మరి మొక్కగా వచ్చేసి ఆ మొక్కలు కొద్దిగా ఎదుగుతున్నవి, చనిపోతున్నవి, కొద్దిగా ఎదుగుతున్నవి, పడిపోతున్నవి, కొద్దిగా ఎదుగుతున్నవి, అవి ఎదిగినట్టుగా ఎదిగి పడిపోతూ ఉన్నవి. అసలు ఆ దర్శనం నాకు అర్థం కావట్లేదు. ప్రభు ఏంటి దర్శనం చూపిస్తున్నారు ఏంటి అని అలాగే నేను ప్రేయర్ చేస్తూ, ప్రభా ఏంటి చెట్టుని ప్రభా చూపిస్తున్నావు, ఇంత పెద్ద చెట్టుని చూపిస్తున్నావు ఏంటి ప్రభా, ఆ గింజలు పడిపోయి చెట్లు మరి మొలకెత్తి అవి కొద్దిగా ఎదిగి పడిపోతూ ఉన్నవి, అసలు ఈ దర్శనం ఏంటి ప్రభా అనేసి నేను అలాగే కనిపెడుతూ ప్రభుని అడుగుతూ ఉన్నాను. ప్రభు అప్పుడు ఆయన యొక్క స్వరం చేత చెప్తూ ఉన్నారు, నా కుమార్తె, అదిగో నువ్వు మొదటిగా చూసిన చెట్టు ఈ లోకములో ఉంటున్న నా ప్రజలైన వారు, నా బిడ్డలుగా ఉంటున్న వారు. ఆ చెట్టు మొదటిగా నాటబడిన తర్వాతకి కొన్ని దినములు ఫలించి తర్వాతకి మరి క్రియలు ప్రవక్తలను బట్టి ప్రార్థన పూర్తిగా విడిచిపెట్టి నాతో అంటు కట్టబడక లోకంతో అంటు కట్టబడటం బట్టి పూర్తిగా ఆ చెట్టు వెండిపోయి నరికి వేయబడినట్లుగా పడిపోయి ఉంది. ఇదిగో నువ్వు చూస్తుంటున్న ఆ యొక్క అతిపెద్ద వృక్షముగా ఉంటున్న ఆ యొక్క చెట్టు నువ్వు చూస్తూ ఉన్నావు కదా, ఆ చెట్టు మరి అదిగో భూమి మీద ఉంటున్న మరి నా యొక్క బిడ్డలైన వారి యొక్క ఒక వ్యక్తిగా ఉంటున్న, భక్తి జీవితం కలిగిన వ్యక్తిగా ఉంటున్న ఆ యొక్క మరి నాటబడిన చెట్టుగా ఉంటూ అధికంగా ఫలించి ఈ భూమి మీద ఉండగా తను చేసిన మంచి ప్రవర్తన, క్రియలు, ప్రార్థన నాతో అంటు కట్టబడి ఉండట, తను బ్రతికినంత కాలము కూడా ఎటువైపుకు త్రొట్టిల్లక ప్రతి విషయంలో మరి తనను తను తగ్గించుకుంటూ నాలో నిలిచి
చివరి శ్వాస వరకు కూడా ఎక్కడా ఒక తప్పిదమైన చేయకుండా నా కోసమే తప్పించి నాలో నిలిచిపోయి చివరికి నా రాజ్యము తను చేర్చబడిన యొక్క వృక్షము వంటి చెట్టు, అదిగో ఆ వృక్షముగా తన తరతరానికి ఇచ్చి ఉంటున్న ఆ యొక్క ఆశీర్వాదము కలిగిన ఆ వృక్షము ఎండిపోకుండా అలాగే ఉంటున్న ఆశీర్వాదకరముగా ఆ వృక్షముగా నిలిచి ఉంటున్న ఆశీర్వాదముగా ఆ యొక్క వారి యొక్క తరతరానికి నేను దీవెనగా ఆశీర్వాదకరముగా ఇచ్చిన ఆశీర్వాదము, అదిగో పడిపోయిన గింజలుగా ఉంటున్న తనలో నుండి వచ్చిన తన పిల్లలైన వారు అదిగో ఫలించినట్లుగా ఫలించి పాపంలో పడిపోయి చివరికి లోక సంబంధులుగా నిలిచి వారు చనిపోవుట, నరకాగ్నిలో పడుట, వారు నా నుండి వేరైపోయి అదిగో వారు భూమి మీద మరి వారు పూర్తిగా వారు నా నుండి తొలగిపోయి పాపంలో నిలిచి నరకాగ్నిలో పడిపోయిన చెట్ల వంటి వారిగా ఉంటున్న ఆ చెట్లు అని ప్రభు చెప్తూ ఉంటే నేను అలాగే ఆలకిస్తూ ఉన్నాను. ఆ స్వరము అలా ఆలకిస్తూ ఉండగా ప్రభు మరలా మాట్లాడుతున్నారు. వారికి ఇవ్వబడిన ఆశీర్వాదము, తన తండ్రి తల్లిదండ్రులు చేసిన ఆశీర్వాదమును తన బిడలు ఆ ఆశీర్వాదాన్ని చెదురు కొట్టుకొని పాపానికి చోటు ఇచ్చి ఆశీర్వాదాలు కోల్పోయి చివరికి పాపంలోని జీవించి నరకాగ్నిలోని పడివేయబడిపోతూ ఉన్నారు. ఆ వృక్షము నుండి ఆ చెట్లుగా ఆ విత్తనములు పడి ఉంటున్న మరి ఆ యొక్క వ్యక్తి యొక్క వంశము కలిగిన పిల్లలు, ఆ పిల్లలు నిలవలేని స్థితిని కలిగి వారు అదిగో నరికివేయబడి కొట్టివేయబడిన వారిగా నిలిచి ఉన్నారు అని ప్రభు చెప్తూ, నేను వారి తల్లిదండ్రులు చేసిన ఆశీర్వాదాన్ని తన పిల్లలకు ఇచ్చుట, ఆ పిల్లలు ఆశీర్వాదాన్ని వారు చెదరగొట్టుకొని పాపానికి చోటు ఇచ్చి ఉంటున్నారు. భూమి మీద కూడా తన తల్లిదండ్రులు చేసిన మరి నా యొక్క భక్తి జీవితంలో పరిగెడుతున్న వారి జీవితంలో ఇచ్చిన ఆశీర్వాదాన్ని తన బిడలకు ఇవ్వబడుతున్న ఆ ఇవ్వబడుతున్న ఆశీర్వాదాన్ని బిడలు కోల్పోతూ ఉన్నారు అని ప్రభు స్వరము చేత ఆ మాటలు చెప్పుట నేను విన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ప్రభు ఆ యొక్క మాటలు తెలియపరుస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది. కుటుంబాలలో తల్లిదండ్రులు ఎంతోమంది వారి భక్తి జీవితాన్ని బట్టి వారి బిడ్డలకి ఆశీర్వాదాలని దేవుడు ఇస్తూ ఉన్నాడు, తరతరానికి ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. కానీ ఆ తల్లిదండ్రులు ఈ లోకాన్ని విడిచిన తర్వాతకి వారికి ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని బిడ్డలు కాపాడుకోలేకపోతున్నారు. ఆ కాపాడుకోలేక ఆశీర్వాదాన్ని కోల్పోయి పాపంలో బ్రతుకుతూ ఉన్నారు ఎంతోమంది. నిజంగా ఆ వృక్షము ఎంతో పెద్దది. ఆ వృక్షము నిండా కూడా పచ్చని చెట్టుగా ఉన్నవి, ఎంతో పెద్ద పెద్ద కొమ్మలుగా ఉన్నవి. మరి ఆ కొమ్మలకు ఉంటున్న ఆకులు ఎంతో పెద్దగా ఉన్నవి. కానీ ఆ వృక్షంకు ఉంటున్న ఆ ఫలాలు పడిపోయి గింజలు నాటబడి పడిపోయిన స్థలములో అవి మొలకెత్తి పెద్దగయ్యి అవి వెంటనే నరకబడి గాలికి పడిపోవడము, విరిగి పడిపోవడం జరుగుతున్నది. అంటే ఆ వృక్షముగా ఉంటున్న అతని యొక్క తన తండ్రి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆ వరకు భక్తి జీవితం బట్టి ఆశీర్వాదము దేవుడు ఇస్తున్నా కూడా తన పిల్లలు ఏం చేస్తున్నారంటే పాడు చేసుకుంటూ ఉన్నారు, పాడు చేసుకునే రీతిలో జీవిస్తూ ఉన్నారు. పిల్లరా, నిజంగా దర్శనం చూపిస్తే చాలా సంతోషం, ఒక బాధ అనిపించింది. ఒక తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లల చుట్టూగా శాపాలు పిల్లలకి తరతరానికి పరిగెడతాయని, తల్లిదండ్రుల నుండి వచ్చే ఆశీర్వాదాలు పిల్లలకి తరతరానికి నిలిచి ఉంటాయని ఒక మరి మాటలు నాకు నిజంగా ప్రభు తెలియపరిచినప్పుడు జ్ఞాపకం వచ్చినాయి. నిజమే, మనము ఎలా ఉంటున్నాము, మన తల్లిదండ్రులు భక్తి జీవితంలో అనుసరించి ఆ భక్తిని కలిగి మనం ముందుకు సాగుతే తల్లిదండ్రులకు ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని మనము పొందుకొని మనము కూడా ఒక ఉన్న స్థితిలోనికి వెళ్ళిపోతాము. భక్తి జీవితంలోనే కాదు, మన పిల్లలకు కూడా ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. అదే తల్లిదండ్రులు భక్తి జీవితాన్ని కలిగి మన తల్లిదండ్రులు భక్తి జీవితాన్ని కలిగి మన కాడికి వచ్చే లోపు లోక సంబంధమైన పరుగులెట్టి దేవుని యొక్క భక్తి జీవితం చల్లార్చబడి భక్తిలో లేనప్పుడు దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చిన ఆశీర్వాదాలని మనం కోల్పోయేవారుగా ఉంటూ ఉంటాం. ప్రియులారా, నిజంగా మన జీవితంలో ఈ లోకంలో ఉంటున్నాము, కానీ ధనానికి ధనము ఈ లోక సంబంధమైన ఆశలు కోరికలు పరిగెడుతున్నాం.
వీటినే చూసుకుంటున్నాము, కానీ నిజంగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం కనుగొనలేకపోతున్నాం. ఆశీర్వాదం అంటే మనం ఉండే భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. మంచి క్రియలను బట్టి ఆశీర్వాదం పొందుకుంటాము. ఇంకా దేవుని విషయంలో మనం ఏ సహాయమైనా, ఇంకా ఏ మంచి పనులు కలిగి ఉంటామో ఆశీర్వాదం ఇస్తాడు. ప్రార్థన బట్టి ఆశీర్వాదం ఇస్తాడు. వాక్యాన్ని చదవటం బట్టి ఆశీర్వాదం ఇస్తాడు. ఉపవాసం ఉండటం బట్టి ఆశీర్వాదం ఇస్తాడు. అనేకులకు సహాయం చేయటం బట్టి ఆశీర్వాదం ఇస్తాడు. దేవుని పనిలో, దేవుని విషయంలో ప్రతిదీ కూడా మనము కరెక్ట్గా లోబడి వింటే అన్ని ఆశీర్వాదాలే. ఆ ఆశీర్వాదము మన కుటుంబానికి ఎంతగా నిలిచి ఉంటుందంటే, మనం చనిపోయే స్థితిలో కూడా మరి కాపాడుతూ ఉంటుంది. మనం భయంకరమైన ప్రమాదంలో ఉన్నప్పుడు రక్షించబడుతూ ఉంటాము. మనము చావు బ్రతుకులు కొట్టుమిట్టాడుతున్నప్పుడు రక్షించబడతాము. మనం వ్యాధి చేత బాధపడుతున్నప్పుడు రక్షించబడతాము. మనకి ఏ సమస్య వచ్చినప్పుడు రక్షించబడతాము. ఇవన్నీ కూడా ఆశీర్వాదాలే. ఈ ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటాము? మనం దేవుని యందు ఉండే విధానం బట్టి, మనం ఇప్పుడు చెప్పుకునే విధానాన్ని బట్టి మనం అలా ఉంటే ఆశీర్వాదాలు పొందుకుంటాం. అంతేకాని ఏదో పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నాము, మా తల్లిదండ్రులు పాస్టర్స్, మా తల్లిదండ్రులు చాలా భక్తి జీవితం కలిగి ఉన్నారు, మా తల్లిదండ్రులు ఎంతో మరి చాలా ప్రార్థన కలిగిన వారు, మేము ప్రార్థించకపోయినా పర్వాలేదు అని నేను అందరం అనుకుంటే అది చాలదు. తల్లిదండ్రులు భక్తి జీవితం నుండి ప్రార్థనలు కలిగి ఉన్నారు, ఒక సేవకులుగా ఉన్నారు. సేవకుల పిల్లలైనా, విశ్వాసుల పిల్లలైనా వారి జీవితంలో కూడా ఆ విధమైన మార్గంలో మనం నడిస్తేనే తల్లిదండ్రులకు ఇవ్వబడిన ఆస్తిని పొందుకుంటాము. అంతేకాని తల్లిదండ్రులకు ఇచ్చిన ఆస్తి మరి మనం పొందుకోవాలంటే మనం కూడా కష్టపడితేనే కదా. తల్లిదండ్రులైనా మన పిల్లలు కష్టపడకపోతే ఆ యొక్క ఆస్తిని ఇస్తారంటారా? ఒకవేళ కొట్లాట చేసి గొడవ పెట్టి తీసుకొని ప్రయత్నించినా ఇవ్వటానికి ఇష్టపడరు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా అంతే. మన తల్లిదండ్రులకి ఈ లోక సంబంధమైన ఆస్తుల కంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం కలిగిన ఆస్తులు గొప్పవి. అవి మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఏ విధమైన మార్గంలో నడిచారో ఆ మార్గంలో నడిచినప్పుడు మనం కూడా పొందుకుంటాం. అంతేకాని మా తల్లిదండ్రులు ఆ పాస్టర్, మా తల్లిదండ్రులు సేవకులు, మా తల్లిదండ్రులు గొప్పగా దేవుళ్ళు వాడబడ్డారు, మా తల్లిదండ్రులు గొప్పగా ఉన్నారు, మేమున్నా ఉండకపోయినా పర్వాలేదు అనుకుంటే ఆ తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆశీర్వాదాలు బిడ్డల చెంతకు చేరవు. అందుకే కదా ఆ వృక్షం చూపించాడు, ఆశీర్వాదాలు వచ్చాడు. కానీ బిడ్డలు అలా లేరు కాబట్టి ఆ చెట్టు వెండిపోయినవి, కొట్టివేయబడ్డవి, పడవేయబడ్డవి. కాబట్టి దేవుడి చూపించిన దర్శనాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయనకి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేను. ప్రభు ఇంకా అనేక మర్మాలు, అనేక విషయాలు తెలియపరచాలని ప్రార్థన చేయండి. మనం ఇంకా అనేకమైన ఆత్మానుసారమైన విషయాలు తెలుసుకుంటూ మన జీవితంలో ఏ లోపం ఉందో, ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ మనం ఇంకా సరి చేసుకోలేకపోతున్నామో, మరి మనం సరి చేసుకునే విధముగా మనం తప్పిపోతున్న ఏ విధంగా తప్పిపోతున్నామో అటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుడు మనకు తెలియపరుస్తూ సరిచేసే విధముగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ప్రభు చూపించిన విధంగా మనం తెలుసుకొని సరిచేసుకొని దేవుని వెలుగు మార్గంలో నడుస్తూ చివరి శ్వాస విడిచినప్పుడు నిత్యరాజ్యమైన పరలోకానికి చేరువారుగా మనం నిలిచి ఉందాము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.